ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఎస్సీ రెల్లి ఉపకులాలకు న్యాయం చేయాలని రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి మోహన్ రావు అధ్యక్షతన స్థానిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో రెల్లి ఉపకులాల నాయకులతో సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గండి విజయ్ కుమార్, రెల్లి ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ మోహన్ రాజు, డాక్టర్ సిరిపురం ప్రసాదరావు, సిద్దంగి మురళి, కావలి యుగంధర్, ఇంటి గోవిందరావు, జె శ్రీను, అర్జీ ఈశ్వరరావు, అప్పన్న మరియు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు తదితరులు హాజరైనారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గండి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో రెల్లి ఉపకులాల వారు చాలా ఎక్కువ మంది ఉన్నారని, కనుక 5% రిజర్వేషన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తదుపరి జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ 2008లో కులగణన చేయకుండానే రెల్లి ఉపకులాలకు 1% రిజర్వేషన్ ఇచ్చి అన్యాయం చేశారని, ఈసారి కులగణన చేసి న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, సీఎం కానీ, ఉప సీఎం అందరికీతో పాటు ఉన్నతాధికారులు మైన కలెక్టర్ గారిని, జాయింట్ అందరినీ కలుస్తాం. కలిసి మా యొక్క ఉనికిని తెలియపరిచి మాకు ప్రత్యేకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఇప్పించమని నేను ప్రభుత్వం తరఫున కోరుతున్నాను. ప్రాంతీయ రిజర్వేషన్ ప్రకారం ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలో మీరు అందరూ వచ్చారు కాబట్టి ప్రతి గ్రామంలోనూ మా తమ మీటింగ్ పెట్టుకుంటే మన మోహన్ రావు గారు చెప్పినట్టుగా మెయిన్ మీటింగ్ ఒకటే మొత్తం ఉత్తరాంధ్ర మొత్తంలో కరెక్ట్ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ సహకరించినట్టుగా చేస్తే మన కులగానే ఎలా ఉంది, మన కులానికి ఏంటి కావాలని మన మీటింగ్ పెట్టి చర్చించుకొని మనకి ఎంత రిజర్వేషన్ కావాలనేది దాంట్లో డిసైడ్ చేసుకొని ఒక రిప్రజెంటేషన్ సీఎంకి పిఎంకి ఇస్తే ఆటోమేటిక్ మన రిజర్వేషన్ అనేది ఒక శాతం పెరుగుతుంది. మీటింగ్ మోడీ గారు వచ్చి మందకృష్ణ మాదిగ మీటింగ్లో ఉన్న మందకృష్ణ గారు మా దగ్గర మోడీ గారు గౌరవించుకున్నప్పుడు మందకృష్ణ మా దగ్గర ఒక విషయం చెప్పారు. మా సోదరుల కోసం మాది సోదరులు చెప్పారు తప్ప రెడ్డి కమ్యూనిటీ కోసం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. సరే ఏమైనా సుప్రీంకోర్టులో ఈ రోజు మనకి ఫైనల్ తీర్పు ఇచ్చింది కాబట్టి దానికోసం మనం అందరూ కలిపి ఏకత్రే కులగా మీటింగ్ పెట్టుకున్నట్లయితే మెయిన్ మీటింగ్ పెట్టుకున్నట్లయితే దాంట్లో ఆ రిప్రజెంటేషన్ మన సీఎం గారికి మన వాటర్ మినిస్టర్లు అందరికీ మనం సబ్మిట్ చేసినట్లయితే మనం సక్సెస్ఫుల్ అవుతాము. ఐక్యత